గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగానన్ టీవీ మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను ఒకసారి మనం చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన వార్తలు ఈ వార్తలు మాత్రం పర్టికులర్గా మనం హైలైట్గా తీసుకోవాల్సింది. ఇది ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంది. అనేక మంది దీనికి సంబంధించినటువంటి ఏదైతే సలహాలు సూచనలు తీసుకుని పక్క మొదట్లో దీని గురించి ఆప్ సంబంధించినటువంటి ఎంపీ కూడా దీని గురించి పదే పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి సారించి ఎట్టకేలకు ఏదైతే ఈ గిగ్ వర్కర్లు ఉన్నారో దేశవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్ల విషయంలో అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే ఇది 10 నిమిషాల్లో డెలివరీగా రద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. దీంతో ఈ గిగ్ వర్కర్ల దేశవ్యాప్త ఆందోళనతో ఆన్లైన్ సంస్థతో కేంద్రం చర్చలు జరిపి ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే డిసెంబర్ 31 మొన్న 2025 డిసెంబర్ 31 వరకు ఈ ఆందోళన అయితే బాగా ఉధృతత చేసుకున్నాయి. ఏదైతే ఈ మనకు తెలిసినటువంటి ఈ గిగ్ వర్కర్లు అంటే ఈ స్విగ్గీ, జొమాటో ఈ సంస్థలు ఉన్నాయి కదా, ఫాస్ట్గా మనకు ఫుడ్ డెలివరీ కానీ అన్ని డెలివరీ ఇచ్చేటువంటి ఏదైతే మనకు ఆన్లైన్లో వచ్చేటువంటి ఈ డెలివరీ సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా ఇస్తే కస్టమర్లకు అంత దానికి సంబంధించిన రేటింగ్ కోసం కానివ్వండి, ఆ కస్టమర్ యొక్క మనర్ల కోసం కానివ్వండి, ఆ యాప్ యొక్క సంస్థ ఏదైతే సంబంధించినటువంటి వాళ్ళ కమర్షియల్గా బిజినెస్ కోసం వాళ్ళకి ఆ యాప్ కోసం కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ మీద వచ్చే ప్రశంసల మీద కానివ్వండి, ఆ రేటింగ్స్ మీద ఆధారపడి ఎవరైతే గిగ్ వర్కర్లు ఉంటారో అంటే మన ఇళ్లకు ఏదైతే స్విగ్గీ, జొమాటో ద్వారా ఏదైతే మనకు తెచ్చిస్తున్నారో, మనం బుక్ చేసుకోగానే వెంటనే ఫుడ్ ఆర్డర్ ఎనీ ఆర్డర్ ఏదైనా తీసి ఇస్తున్నారో ఆ వర్కర్ల మీద ఒత్తిడి ఎక్కువైపోవటం. ఏదైతే ఈ సంస్థలు ఉన్నాయో ఈ సంబంధించినటువంటి ఈ కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ సంబంధించినటువంటి ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వర్కర్ల మీద ఎవరైతే జొమాటో వీటితో అందిస్తున్నటువంటి డెలివరీ బాయ్స్ మీద తీవ్రమైన ఒత్తిడి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే అర్జెంటుగా వెళ్ళి ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే కస్టమర్ దాన్ని తీసుకుంటారో, ఎవరైతే ఆర్డర్ ఇచ్చినటువంటి ఐటెం తీసుకుంటారో తీసుకున్న వెంటనే వాళ్ళు దానికి సంబంధించినటువంటి వర్కర్ సాటిస్ఫాక్షన్ అయ్యి దాంట్లో రేటింగ్స్ ఇవ్వటం కానివ్వండి, ఆ సంస్థ మీద ఉన్నటువంటి దాని మీద ఉన్న నమ్మకం పెరిగే విధంగా కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి రేటింగ్ మీద ఆధారపడటం, దానికోసం వీళ్ళు పదే ఒత్తిడి చేసి ఎవరైతే డెలివరీ బాయ్ని అర్జెంటుగా వెళ్ళాలి అనేటువంటి హుకుం జారీ చేయటం, దాంతో పాటుగా ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో, ఏదైతే ఆర్డర్ ఇచ్చుకుంటామో దాంట్లో ఆప్షన్ కూడా 10 minutes ఆప్షన్ ఉన్నది అనమాట. 10 నిమిషాల లోపు వచ్చేటువంటి ఆప్షన్ని ఎవరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళు ఒత్తిడి చేసే విధంగా చేసేటప్పటికి ఎవరైతే ఈ వర్కర్లు ఉన్నారో ఆ ఆందోళనకు గురి, టెన్షన్ గురి, తొందరగా వెళ్ళాలి అనేటువంటి విషయంలో, ఎందుకంటే దాని యొక్క ప్రాముఖ్యత 10 నిమిషాల లోపు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఆప్షన్ ఎంచుకుంటారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి రేటు కూడా అదే విధంగా ఉన్నది. దానికి సంబంధించినటువంటి మెనూ యొక్క వర్కరు దానికి సంబంధించిన కమిషన్ రేటు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఆ చార్ట్ యొక్క సంబంధించి. కాబట్టి వాళ్లకు దాని మీద బేస్ అయ్యి వాళ్ళు కూడా కొంతవరకు ఆశపడటం కానివ్వండి, ఈ విధంగా ప్రెజర్ ఎక్కువటం వల్ల కానివ్వండి, ఆ ఆప్షన్ ఎంచుకున్నందువల్ల తొందరగా మనం అందజేయాలనేటువంటి తపనతో వీళ్ళు ఒక మానసిక ఒత్తిడికి గురయ్యి ఎప్పుడైతే ఆ బండి నడపడంలో, 2-wheeler నడపడంలో చాలా ఫాస్ట్గా వెళ్ళటం అనేది ఇక్కడ ప్రధానమైన సమస్యగా ఏర్పడింది. ఈ విధంగా అనేక మంది వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడం, యాక్సిడెంట్లో అంగవైకల్యానికి గురి కావటం, ఈ విధంగా వచ్చినటువంటి ఫుడ్ డెలివరీ సంబంధించినటువంటి ఏదైతే కస్టమర్ ఉంటాడో లేట్ అయ్యే కొద్దీ అతనికి ఆ కస్టమర్ సంబంధించినటువంటి కస్టమర్కి, అదేవిధంగా ఈ వర్కర్కి దానికి సంబంధించినటువంటి వివాదాలు చెలరేగటం, ఇలా అనేకమైనటువంటి చాలా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే చిన్నగానే ఉంటాయి, కానీ దాని వెనక మాత్రం అనేక రకమైనటువంటి ఒత్తిడికి గురవటం అనేది చాలా సమస్యలకు ప్రధాన కారణంతో పాటు చివరికి వాళ్ళ ప్రాణమే సంకటంగా మారింది. కాబట్టి ఇక్కడ ఫాస్ట్గా డెలివరీ ఇవ్వడం కంటే కూడా గిగ్ వర్కర్ల ప్రాణమే ఇంపార్టెంట్ అనే విధంగా భారీగా ఉద్యమాలు జరిగినాయి. దాని గురించి పెద్ద ధర్నా చేయడం జరిగింది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అది చివరికి చిన్న సమస్య అనుకున్నారు, కానీ చివరికి పార్లమెంట్కి తాకింది. ఆ పార్లమెంట్ తాకిన సందర్భంలో ఆ సెగలు కూడా దానికి సంబంధించినటువంటి యాప్ ఎంపీ కూడా ఒక అతను దాని గురించి సుదీర్ఘంగా దాని వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పడే బాధలు ఎలా ఉంటాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎండనక వాననక కష్టపడి వాళ్ళు ఆ విధంగా ఆప్షన్ ఎంచుకున్నందువల్ల ఈ సంస్థ కూడా హడావుడి చేసి దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఆ ఇచ్చినటువంటి ఆప్షన్ని బట్టి ఇస్తేనే ఆ సంస్థకు దానికి సంబంధించిన దానికి విలువ అనమాట. కాబట్టి వాళ్ళ యాప్ కోసం, వాళ్ళ రేటింగ్ కోసం వీళ్ళకు ఒత్తిడి గురి చేసేటప్పటికి మనకు తెలుసు ప్రధాన నగరాల్లో ఏ విధంగా ట్రాఫిక్ ఉన్నది మన అందరికీ తెలుసు.
ఈ ట్రాఫిక్లో మామూలుగానే మనం చేరుకోవాలనుకున్న గమ్యానికి మామూలుగానే వెళ్తే అంత ఈజీ కాదు చేరుకోవటం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ట్రాఫిక్ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు జనాభా పెరుగుదలతో ఈ ట్రాఫిక్ మనం నియంత్రించలేని పరిస్థితి, మనం రోజు చూస్తూ కూడా ఏం చేయలేని పరిస్థితి, మనకు మనమే ఫ్లక్చుయేషన్ అయిపోయి మనకు మనమే తిట్టుకొని గమ్యస్థానానికి ఆలస్యంగా చేరుకోవటం. ఈ విధంగా మనం ప్రతి ప్రధాన నగరాల్లో చూస్తున్నాం. ఇటుపక్క హైదరాబాదు, ఇటుపక్క ముంబై, ఢిల్లీ, ఇలాంటి ప్రధాన బెంగళూరు, ఇలాంటి ప్రధాన నగరాలన్నీ కూడా మనకు తెలుసు. అంటే ఎందుకు మన హైదరాబాద్లోనే మనకు తెలుసు ఏ విధంగా మనం ప్రతిరోజు అనునిత్యం మన ఉద్యోగాలకు చేరేటువంటి ఆఫీసుల్లో కానివ్వండి, ఎక్కడైతే మన ఉద్యోగాలు చేరేటువంటి ప్రదేశాలు కానివ్వండి, గమ్యస్థానానికి చేరుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు మనం అదే ఇబ్బందులు పడుతున్నాం. ఇది హైదరాబాద్లో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి చేరుకోవాలన్నా కూడా అదే ఇబ్బంది పడుతున్నాం. అంటే బయలుదేరేటప్పుడు మన ప్రయాణాన్ని బట్టి మనం వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానాన్ని బట్టి ఇంకా గంట 2 గంటలు ముందే బయలుదేరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి తగ్గట్టు వెళ్తేనే మనం అక్కడ చేరుకోగలం అనేది మనం కూడా మైండ్ సెట్ ఫిక్స్ చేసుకున్నాం. దాన్ని బట్టే మనం ప్రయాణం చేస్తున్నాం. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అరే తొందరగా ఇంటికి వెళ్దాం అనుకుంటాం, కానీ చివరికి సమయం అంతా ట్రాఫిక్లోనే సరిపోయి ఇంటికి చేరంగానే ఇక మనకు అలసిపోయి ఇక చాలని ఇంట్లోనే కూర్చుంటున్నాం. మనం ఏదైనా చిన్న పనులు చేసుకున్నా బయటకు వెళ్ళాలన్నా కూడా మనం అనుకుంటున్నాం, కానీ మన శరీరం సహకరించలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఈ ట్రాఫిక్లోనే గంటల కొద్దీ ఉండి ఆ కాలుష్యం మొత్తం ఆ పొగలన్నీ పీల్చుకుంటూ బాడీ అంతా హూనమైపోయి టైర్డ్ అయిపోయి మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన అవసరమైన పనులు చేసుకోవడానికి బయటకు వెళ్ళడానికి కూడా బాడీ కూడా సహకరించిన పరిస్థితి. ఎందుకంటే ఈ విధంగా గంటల తరబడి ట్రాఫిక్లోనే మనం ఎక్కువగా చిక్కుకోవటం. మన ఇటీవల హైదరాబాద్ నగరంలో అందరూ నిత్యం అనుభవిస్తున్నటువంటి ఈ నరక యాతన ఈ ట్రాఫిక్లకు సంబంధించి. దానికి పరిష్కార మార్గం ఎన్ని మెట్రోలు వేసినా, ఎన్ని హైవేలు వేసినా, ఎన్ని బ్రిడ్జిలు వేసినా, దానికి సంబంధించినటువంటి ఎన్ని పరిష్కార మార్గాలు చూపించినప్పటికీ కూడా ప్రతినిత్యం నగరానికి వచ్చే వాళ్ళ సంఖ్య అలాగే ఉంది. దాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈ 2 వీలర్ల కంటే కూడా ఈ కార్లు కొనటం కూడా ఎక్కువైపోయింది. దానితో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ వాహనాలు కూడా అధికంగా తిరగటం ఎక్కువైపోయింది. ఇలా అన్ని రకాల కారణాలు ఉన్నాయి దీన్ని చూసుకుంటా ఉంటే. కాబట్టి ఈ వాహనాల రద్దీ కూడా ఎక్కువగా, వాహనాల కొనుగోలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం. రేషియో చూస్తుంటే గత డిసెంబర్లో కూడా చూసాం ఏ స్థాయిలో, భారీ స్థాయిలో కార్లు అమ్ముడుపోయినాయి హైదరాబాద్లో. దానికి పోటీగా 2 వీలర్లు కూడా భారీగానే అమ్ముడుపోయినాయి. ప్రభుత్వం ఇచ్చే రాయితీల కోసం ఇటుపక్క ఎలక్ట్రానిక్ బళ్ళు కూడా వాహనాల కొనుగోలు కూడా ఎక్కువైపోయింది. కాబట్టి అనునిత్యం ఎన్ని పరిష్కార మార్గాలు చూపి దానికి సంబంధించినటువంటి ఎన్ని మెట్రో మార్గాలు, ఎన్ని హైవేలు కట్టినా, ఎన్ని బ్రిడ్జిలు కట్టినా, ఎన్ని చేసినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగానే అనునిత్యం ప్రతిసారి దాని తగ్గ జనాభా సంవత్సరానికి ఇక్కడ వలసగా కార్మికులు ఎక్కువైపోతున్నారు హైదరాబాద్కి వచ్చి కూలీల కోసం. ఎందుకంటే రాష్ట్రాల్లో కరువు కాటకాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామాల్లో పనులు లేక అనేక మంది యువత ఈ నగరాల బాట పడతా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఇలాంటి హైదరాబాదు, బెంగళూరు ఇలాంటి నగరాల్లో ఎక్కువగా చేరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఎటు చూసినా కూడా ఈ అద్దె భవనాలు కూడా అద్దెలు కూడా భారీ స్థాయిలో పెంచేస్తున్నారు యాజమానులు. ఎటు చూసినా రోజు రోజుకు హైదరాబాద్ ఇలా విస్తరింపజేస్తూ ఉంది. కొన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు హైదరాబాద్ వ్యాప్తి చెందుతూ ఉంది. దానికి తగ్గట్టే ఇటుగా సౌకర్యాలు, వసతి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కావలసినంత వసతులు లేవు ఇక్కడ. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ జిహెచ్ఎంసీ ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా జనాభా పెరుగుదల ఎక్కువైపోయింది. దానికి తగ్గట్టే ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది. ఈ ట్రాఫిక్లో చిక్కుకొని గంటల కొద్దీ మన ప్రయాణం అంతా కూడా ఇదే విధంగా రోజంతా దాంట్లోనే గడిచిపోతుంది ప్రయాణాల్లో. కాబట్టి ఇలాంటి సమయంలో ఇంత హర్రిబిర్రి కాలంలో లేచినప్పటి నుంచి ఈ పరుగుల జీవితంలో ఏమవుతుందంటే ఎవరైతే ఈ బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఇళ్లలోనే ఉండి ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి వెళ్తే ఒక చిన్న పని కోసం మనం బయటికి వెళ్ళాలంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే ఇప్పుడున్న ట్రాఫిక్కి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి దాదాపు 1-2 గంటలు పట్టిద్ది. ఇవన్నీ జరిగే పనులు కాదులే అంటే ఇళ్లలోని కూర్చొని ఈ ఆన్లైన్ ఆర్డర్స్ మీద ఎక్కువగా ఆధారపడటం మనం చూస్తున్నాం ఇటీవలి కాలంలో. ప్రతి చిన్నదానికి మెడిసిన్ కావాలన్నా ఆన్లైనే, జెప్టో చూసాం మనం. ఏదైనా కూరగాయలు కావాలన్నా, మెడిసిన్స్ కావాలన్నా ఏదైనా కానీ ఆ జెప్టో, ఇటుపక్క స్విగ్గీ, ఇటుపక్క జొమాటో ఆహార పదార్థాలు, దాని తగ్గట్టు ఇటీవలి కాలంలో ర్యాపిడో ద్వారా ఇలా ఈ యాప్ల మీద ఆధారపడి బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఎక్కువగా హైదరాబాద్ వాసులు, నగరవాసులు ఆధారపడటం మనం చూసాం. దాని తగ్గట్టుగానే అంతకుముందు ఏదైనా చిన్న పని గల బయటికి వెళ్ళినా ఏదో కాలినడకని వెళ్ళి ఏదో పనులు చేసుకునేవాళ్ళు. ఈ ఉన్న ట్రాఫిక్ సమస్యల్లో కానివ్వండి, ఇలా విధంగా ఉన్నటువంటి ఈ యాప్స్ వాళ్ళ మీద ఆధారపడి కనీసం ఇంట్లోనే ఉంటూ, ఇంట్లో లేదా ఆఫీస్లో ఈ విధంగా ఉంటూ కనీసం బయటకు వెళ్ళలేని పరిస్థితి. బయటకు వెళ్తే కొంత గొప్ప కనీసం మనం 4 అడుగులు వేస్తే
మన శరీరానికన్నా కొంత కావాల్సినంత మంది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా దూరం అయిపోయారు ఇటీవలి కాలంలో. అందుకనే భారీ స్థాయిలో ఈ డయాబెటీస్ పేషెంట్, బీపీ పేషెంట్లు ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే, మానసిక రోగాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే, అంతకుముందు కనీసం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళడానికి, పనులు ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్ళాలన్నా, బయటకు పని నుండి వెళ్ళాలన్నా ఆలోచించేవాళ్ళు కాదు, వెళ్ళేవాళ్ళు. ఈ రోజులు ఏమైందంటే ఈ ఈ యాప్స్ మీద ఆధారపడిపోయి, ఈ ఏదైతే డెలివరీస్ మీద ఆధారపడిపోయి ఇళ్లలోనే కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి అది ఒక రకమైన సుఖమైన జీవితానికి అలవాటు అయిపోయారు. దానికి తోడు బయట ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. బయటికి వెళ్తే హెవీ ట్రాఫిక్ జాము, ఏ ఏ వాహనం ఎటు నుంచి వచ్చి గుద్దిదో తెలియదు, హెవీ స్పీడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లలోని కూర్చొని ఈ ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకొని ఒక రకంగా చెప్పాలంటే శారీరక మానసిక రోగాన్ని కూడా ప్రజలు బాగా గురవుతున్నారు. ఇటీవలి కాలంలో ఎందుకు ఈ విధంగా ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్స్ ఎందుకు ఎక్కువయ్యారంటే, కనీసం శరీరానికి కావాల్సినంత వ్యాయామం ఎవరికి ఉండట్లేదు. వచ్చిన తర్వాత ఈ డయాబెటీస్లు, ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు దానికి సంబంధించినటువంటి వెతుక్కుంటున్నారు. దానికి పరిష్కార మార్గాలు, ఏం తినాలి, ఏం తినకూడదు, దాని ఒక డైట్, ఎవరు ఇష్టం వచ్చిన డైట్లు వాళ్ళు ఫాలో అవ్వటం. అప్పుడు ఇక మెల్లిగా అప్పుడు పార్కుల చుట్టూ, అప్పుడు ఖాళీ నడకను అప్పుడు మొదలు పెడతా ఉన్నారు. కాకపోతే ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ బాడీలోకి ఇలాంటి రోగాలన్నీ రాకుండా దూరంగా ఉంచుకోవాల్సిన సమయంలోనేమో ఈ విధంగా అనవసరమైనటువంటి కాలం అంతా వృధా చేసిస్తూ వచ్చిన తర్వాత మాత్రం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ జొమాటో యాప్ల మీద ఆధారపడ్డప్పుడు, ఈ ట్రాఫిక్ జామ్లో ఈ విధంగా జొమాటో, ఈ స్విగ్గీల మీద ఆధారపడి జనాలు ఉన్నప్పుడు, ఈ ట్రాఫిక్ జామ్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ జొమాటో గిగ్గిల్ వర్కర్లు ఉన్నారో వాళ్ళకి హర్రీబిర్రిగా తీసుకురావాలనే ఆంక్షల్లో ఈ 10 minutes ఆప్షన్ ఒకటే ఎంచుకుంటారు. ఎంచుకున్నప్పుడు వాళ్ళకు తొందరగా కావాలి. దాంతోపాటు ఈ 10 minutes ఆప్షన్ ఎంచుకొని కూడా ఈ వర్కర్లకు బాగా ప్రెజర్ చేస్తూ ఉంటారు, ఫోన్ చేసి ఎక్కడ దాగొచ్చు. దాంతోపాటు ట్రాక్ మనకి ఎప్పటికప్పుడు లైవ్లో కనబడతా ఉన్నది బుక్ చేసుకున్న తర్వాత ఫోన్లో. ఈ ట్రాక్ని ఫాలో అవుతూ వాళ్ళని హర్రీబెరీ చేస్తూ, ఇంకా మొదలవ్వలేదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదా, ఇంకా ఎక్కడ ఉన్నావు, ఎంతసేపు అయింది, మేము 10 minutes ఆప్షన్ పెట్టుకొని వేస్ట్ కదా. ఇలా ఈ విధంగా గిగ్ వర్కర్లని ఒక మానసిక ఒత్తిడికి గురి చేయడం కస్టమర్ అలవాటు అయిపోయాడు. దానికి తగ్గట్టు ఇటు సంస్థ సంబంధించిన యాప్లో కూడా ఆ వర్కర్ ఇచ్చే సర్వీస్ని బట్టే వీళ్ళు కామెంట్ రూపంలోనో లేకపోతే దానికి సంబంధించిన రేటింగ్ రూపంలో తెలియజేస్తారు. తెలియజేసినప్పుడు ఎవరు ఆ సమయంలో ఏ వర్కర్ వెళ్ళాడు, దానికి ఎవరు బుక్ చేసుకున్నారు, ఆ వర్కర్ పేరేంటి, మొత్తం ఐడి నెంబర్తో సహా వాళ్ళకి ఆ యాప్లో తెలిసిపోయింది ఆ సంస్థకి. తెలియగానే వాళ్ళ దగ్గర నుంచి చీవాట్లు ఇవన్నీ ఈ మానసిక ఒత్తిడికి గురైపోయి గిగ్ వర్కర్లు ఏం చేస్తున్నారంటే హర్రీబిర్రిగా ఏదో ఒక ఉన్నటువంటి మార్గాలు, ఆ ట్రాఫిక్లో నుంచే షార్ట్ కట్స్ ఏమున్నాయి, ఈ సందుగొందులో కూడా దూరటం, హెవీ ఫాస్ట్గా వెళ్ళటం, దానికి సంబంధించినటువంటి ఆ టెన్షన్లో తొందరగా డెలివరీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా అనవసరంగా చాలామంది జీవితాలు యాక్సిడెంట్ల రూపంలో మధ్యలో ఉన్న జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. చిన్న వయసు, ఎందుకంటే తెలుసు మనకు, మన ఇళ్ళకి వచ్చేటువంటి డెలివరీ బాయ్స్ ఏదైతే స్విగ్గీ, జొమాటోలు, ఏదైతే ర్యాపిడోలు వస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. చాలా తక్కువ వయసు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువగా యువకులే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చదువుకోవడానికి వచ్చి కనీసం ఫీజులు, హాస్టల్ ఫీజులు, తల్లిదండ్రులకు ఒత్తిడి ఎక్కడ గురి చేయాలి, మనమే కట్టుకుందాం అంటూ ఇళ్లలో పరిస్థితులు తెలిసి దాదాపుగా ఎవరు ఉంటారంటే చూడండి, దాదాపుగా ప్రతి 10 మందిలో 9 మంది దాదాపు మధ్యతరగతి, దిగువ స్థాయి మధ్యతరగతి సంబంధించిన యువకులే దీంట్లో ఎక్కువగా స్విగ్గీ, జొమాటోలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినది, వేడి రక్తం వాళ్ళు యువకులు ఎలా వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి, సంపాదించాలి అనేటువంటి విషయం ఎప్పుడైతే దీనికి రోజుకు వచ్చి ఒక 500 నుంచి 1000 రూపాయలు ఎప్పుడైతే వాళ్ళు ఆ వయసులోనే దానికి సంబంధించిన సంపాదన తెలిసిద్దో, వాళ్ళకి అవసరానికి అవన్నీ ఎలా ఉపయోగపడతాయో తెలిసినప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఎక్కువగా దాని మీద డిపెండ్ అవుతూ ఉంటారు. గంటలు దాని మీద వెచ్చించి డబ్బులు సంపాదించాలనే తపనతో తొందరగా డెలివరీ చేస్తే మనకు ఒక 40-50 రూపాయలు వస్తాయి. రోజుకి వచ్చి నేను డెలివరీ ఇవ్వాలి, ఈ 10 నిమిషాల ఆప్షన్ ఎంచుకుంటే ఇంకా ఫాస్ట్గా దానికి సంబంధించిన కమిషన్ రేట్ వేరేగా ఉంది. కాబట్టి ఈ విధంగా ఆలోచించేసి ఈ కుర్రోళ్ళు కూడా ఏమవుతున్నారంటే ఎక్కువగా యువకులు ఎక్కువగా దీంట్లో ఈ పార్ట్ టైం జాబ్లో దీనికి పెద్దగా ఏముండదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుంది. దీనికి కార్పొరేట్ లెవెల్లో భారీ ఇంటర్వ్యూలు ఏముండవు, సెలెక్ట్ అవుతామో లేదనే టెన్షనే ఉండదు, దానికి పెద్ద చదువులు కూడా అవసరం లేదు. కాబట్టి అందరూ దీనికి షార్ట్ కట్లో ఈ సంపాదనకు అలవాటు అయిపోయి ఎప్పుడైతే ఈ పరుగుల జీవితంలో ఇంకెక్కువ సంపాదించాలనే తపన,
ఇళ్ల దగ్గర పరిస్థితులు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తెలిసి వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి గురి చేయకూడదు, అదేదో మనమే ₹4 సంపాదించుకోవాలనే తపనతో ఈ సంస్థలు వాళ్ళని బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. ఇలా ఉన్న అవసరాలు, వీళ్ళకున్న టెన్షన్స్, వీళ్ళకున్నటువంటి పరిస్థితుల్ని ఈ సంస్థలు కూడా బాగా క్యాష్ చేసుకుంటూ ఈ ఎవరైతే కస్టమర్ ఇచ్చేటువంటి రేటింగు, కామెంట్ల మీద ఆధారపడి ఆ ఐడి నెంబర్ మీద ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి చివాట్లు పెట్టడం. కాబట్టి ఎప్పుడైతే దాని తెలిసిపోయింది కాబట్టి ఈ ఎవరైతే గిగ్ వర్కర్లు కూడా తొందరగా డెలివరీ ఇవ్వాలనే తపనతో అనేక మంది మనకు తెలుసు, మీకు దాని అనునిత్యం వార్తలు వింటూనే ఉంటారు. ఎక్కడో చోట ప్రాణాలు పోవటం కానివ్వండి, ఎక్కువ శాతం యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒకటి అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సొంత వాహనం ఏది, వాళ్ళ సొంత వాహనం, సొంత ఐడి, సొంత డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తేనే ఆ జాబ్ ఇస్తారు. కాబట్టి వీళ్ళు సంపాదించినంతా కూడా ఆ రిపేర్ల రూపంలోనే సగం పోగొట్టుకుంటారు. తర్వాత ఆ తీసుకెళ్ళేటువంటి ఫుడ్, ఒక్కోసారి ఫుడ్ ఏ ఐటమ్ అయితే ఆ యాక్సిడెంట్ రూపంలో అది స్పాయిల్ అయిపోయింది, మళ్ళీ వీళ్ళే కట్టాలి. తర్వాత వీళ్ళు చిన్న చిన్న గాయాలతో బయటపడితే పర్వాలేదు, ఒక్కోసారి అంగవైకల్యానికి కూడా గురవుతూ ఉంటారు. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. కేవలం మన హైదరాబాద్ నగర వ్యాప్తంగానే మనం చూసుకుంటే ప్రతి నిత్యం ఈ మధ్య ఇటు మీరు కనబడతానే ఉంటారు. మనం బయటికి వెళ్తే ఈ క్షణం మనం బయటికి వెళ్ళినా కూడా ఒక రాత్రి అని లేదు, ఒక పగలని లేదు, అర్ధరాత్రి అని లేదు, ఈ సర్వీసులు ఇస్తూనే ఉంటారు గిగ్ వర్కర్లు. ఎందుకంటే సమయం గడిచే కొద్దీ, అర్ధరాత్రి అయ్యే కొద్దీ వాళ్ళకి వచ్చేటువంటి కమిషన్ రేటింగ్ ఎక్కువగా ఉన్నది సర్వీస్ ఇచ్చే కొద్దీ. దాన్ని ఆధారంగా చేసుకొని ఉన్నట్టు పగలంతా కూడా చదువులకో, లేకపోతే ట్రైనింగ్ సెంటర్లకో, కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాత్రిపూట ఎక్కువగా ఈ జొమాటోలో, స్విగ్గీలు వేసుకుంటూ, ర్యాపిడోలు వేసుకుంటూ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే పగలు తిరిగేదానికంటే 2 రెట్లు ఎక్కువ వచ్చింది వీళ్ళ కమిషన్. కాబట్టి ఇలాంటి సమయంలో, ఇలాంటి చలికాలంలో, ఇలాంటి మంచు పరిస్థితుల్లో రోడ్లు, దారులు సరిగ్గా కనబడక ఈ తొందరగా ఇవ్వాలనే ఆప్షన్తో ఇలా రకరకాలుగా యాక్సిడెంట్లకు గురై అంగవైకల్యానికి గురవుతూ ఉంటారు. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఎలా తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళ బాధ్యతల రూపాన్ని ఈ కొన్ని కార్పొరేట్ కంపెనీలు వాడుకుంటూ వాళ్ళు మానసిక ఒత్తిడి గురి చేస్తూ ఈ కస్టమర్ల దగ్గర కూడా ఈ ఆప్షన్ పెట్టి 10 నిమిషాల ఆప్షన్ అనేది ఒకటి పెట్టి వాళ్ళకు ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళకు ప్రాణ సంకటం మీదకి వస్తుంది కాబట్టి పరిస్థితులు. కాబట్టి వాళ్ళ ప్రాణాలు ముఖ్యం, తొందరగా ఇవ్వటం ముఖ్యం కాదు, అక్కడ డెలివరీ ఇవ్వటం తొందరగా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం ముఖ్యం కాదంటూ ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ గిగ్ వర్కర్ల విషయంలో అయితే మంచి నిర్ణయం తీసుకుంది. ఈ 10 నిమిషాల డెలివరీ ఆప్షన్ అనేది ఇక సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్లో టోటల్గా అది ఉండదు, ఇక నుంచి అది రద్దు చేయడం అనేది జరిగింది. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అన్ని పార్టీలు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో తీసుకున్నటువంటి వార్త. తర్వాత ఇంకొక వార్త, కుక్కలపై ప్రేమ మనుషులపై ఏదంటూ సుప్రీంకోర్టు ఈ విషయంలో బాగా సీరియస్ అయింది. చూసాం మొన్నటి వరకు ఈ ఎవరైతే జంతు ప్రేమికులు చేసేటువంటి హడావుడి, ఈ ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి అనేక ఉద్యమాలు, ఈ వీధి కుక్కల మీద జరిగినటువంటి పోరాటం, దానికి చివరికి దీని మీద ప్రధానమంత్రి మోదీ కూడా స్పందించడం జరిగింది. ఈ విషయంలో ఎంత తీవ్ర దుమారం వేసిందో మనం చూసాం ఇటీవలి కాలంలో ఈ వీధి కుక్కల మీద. కాబట్టి ఈ వీధి కుక్కల మీద దీన్ని సుప్రీంకోర్టు మళ్ళీ ఇంకోసారి సీరియస్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ వీధి కుక్కల కాట్లకు గురయ్యి చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూసాం. దాంతోపాటు ఈ రెబీస్ వ్యాధిన పడి వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో కూడా కొన్ని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉన్నది. అసలు ఎంత భయానకంగా ఉంటాయంటే ఆ వ్యాధి సోకినప్పుడు వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మనం చూస్తే వాళ్ళు ఒక రకమైన భయంతో తెలియకుండానే మనకే ఒక వణుకు పుట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ కుక్క కాటుకు గురైనప్పుడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆ వ్యాధి సోకినప్పుడు, రెబీస్ వ్యాధి సోకినప్పుడు వాళ్ళు ఆ నీటిని చూసినా కానీ, నీటిని తాకినా కానీ వాళ్ళు తెలియకుండానే ఒక బాడీలో మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది వాళ్ళకు. ఆ తపన చూస్తూ ఉంటే మనకు ప్రాణం అల్లాడిపోతూ ఉన్నది. దాంతోపాటు తెలియకుండానే ఒక రోజు గడిచే కొద్దీ కుక్కలు ఏ విధంగా అయితే కొన్ని లక్షణాలు ఉంటాయో అవి అలాంటి లక్షణాలు కుక్క కాటుకు గురైన వ్యక్తికి కూడా మనం చూసాం ఇటీవలి కాలంలో వీడియోస్ చూస్తూ ఉంటాం. అది కామన్ రెబీస్ లక్షణాలు అవన్నీ కూడా. కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అనేక టీకాలు, ప్రభుత్వం దానికి సంబంధించిన పేటెంట్ హక్కులు తీసుకుని భారీ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి సంబంధించిన టీకాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంది. చూసాం ఇటీవలి కాలంలో దేశం కోసం పోరాడినటువంటి అనేక మంది క్రీడాకారులు గురైనటువంటి కాటుకు గురై వాళ్ళ లక్షణాలు ఎలా చూసాము. తర్వాత ఉన్నటువంటి ప్రేమ, కుక్కల మీద ఉన్నటువంటి ప్రేమతో కొంతమంది వాళ్ళని ఏదో రక్షించబోయి వాళ్ళు కుక్క కాటుకు గురయ్యి వాళ్ళు కనీసం వాళ్ళు గోర్లు తగిలినా కూడా ఒక్కసారి రెబీస్ వ్యాధిన సోకి అనేక మంది, ఎందుకంటే ఆ నీళ్లు తాకినప్పుడు వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథులు ఒత్తిడికి గురవుతాయి నీళ్లు తాగేటప్పుడు.
విపరీతమైన అంటే తట్టుకోలేనంత ఇక వాళ్ళ వల్ల కాదు అన్నంత ఘోరమైనటువంటి నొప్పి థైరాయిడ్ గ్రంథులు వచ్చింది అనమాట వాళ్ళకి ఆ నీళ్లు తాగనే. ఒక్కసారిగా ఆ నొప్పి భరించలేకుండా ఆ నీళ్లు దిగమింగోటానికి లోపలికి వెళ్ళవు, ఆ నీళ్లు మింగాలన్నా లోపలికి వెళ్ళవు వాళ్ళకి. అప్పుడు ఆ నీళ్లు చూడంగానే వాళ్ళు ఒక తపన పడుతుంటారు, కానీ దాహం వేస్తూ ఉంది, తాగలేరు. తాగితే ఏమైందో వాళ్ళకి అనుభవించారు. కాబట్టి అది చెప్పడానికే చాలా భయంకరంగా ఉన్నది. కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉన్నది. కాబట్టి అదొక్కటే కాదు, ఇలా అనేక రకాలైనటువంటి కుక్క కాటుకు గురవటం, ప్రాణాలు పోగొట్టుకోవడం, చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు పోగొట్టుకోవడం, భారీగా గాయాలవటం ఇటీవలి కాలంలో చూసాం, ఎక్కువైపోయింది. దానికి సంబంధించినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఈ జంతు ప్రేమికులు తీసుకొచ్చిన చట్టాల వల్ల దానికి ఎటువంటి పరిష్కార మార్గం దొరక్క ఈ విధంగా వీధి కుక్కల బారిన ఒక వయసు వాళ్ళని లేదు, చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళని లేదు, అందరూ ఈ మధ్యన ఇటీవలి కాలంలో కుక్కలు ఎక్కువైపోవటం వల్ల కుక్క కాటుకు గురవుతున్నారు. ఈ విషయంలో అయితే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యి అంతగా కుక్కల మీద ప్రేమ ఉంటే తీసుకెళ్లి ఇళ్లలో పెంచుకోండి అంటూ ఇటీవలి కాలంలో కుక్క వల్ల ఎవరైతే కుక్క కాటుకు గురైన వాళ్ళు కానివ్వండి, కుక్క కాటు వల్ల మరణించిన వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకు ఇచ్చేటువంటి ఏదైతే ప్రభుత్వం ఆర్థిక సాయం ఉండిందో అది కూడా భారీ స్థాయిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి చెప్తూ, ఏదేమైనప్పటికీ కూడా కుక్క కాటుకు గురైతే మాత్రం దాని బాధ్యత మాత్రం ఎవరైతే అన్నం పెట్టి పోషిస్తున్నారో ఆ కుక్క యజమాని, అతను ప్రభుత్వం ఇద్దరు బాధ్యతలు అవుతారు ఈ విషయంలో. అంటే ఎందుకంటే ఇటు ప్రభుత్వానికి కూడా ఆ చురుకలు అంటించి వాళ్ళకు భారీగా పారితోషికం ఇవ్వాలి కాబట్టి, చనిపోయిన వాళ్ళకి మాత్రం దానికి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వాలి కాబట్టి అప్పుడు ప్రభుత్వం కూడా దానికి సంబంధించి కొంచెం సీరియస్గా తీసుకునేదంటూ ప్రభుత్వం మీద కూడా బాగా హెచ్చరించడం జరిగింది సుప్రీంకోర్టు. దాంతోపాటు ఎవరైతే ఆ కరిచిన కుక్కకు సంబంధించినటువంటి ఎవరైతే యజమాని ఉంటారో కనీసం వాళ్ళని అన్నం పెట్టి పోషిస్తూ ఉంటారు వీధి కుక్కల్ని, ఆ అన్నం పెట్టి వాళ్ళు కూడా చివరికి బాధ్యులు అంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కాబట్టి మీకు అంతగా ప్రేమ ఉంటే ఆ వీధి కుక్కలు మీకు ఏ విధంగా అయితే ప్రేమతో బయట అన్నం పెట్టేసి మీరు పెంచి పోషిస్తున్నారో ఇక నుంచి అలా చేయడానికి లేదు. మీకు అంతగా ప్రేమ ఉంటే ఆ కుక్కలను తీసుకెళ్ళి ఇళ్లలో పెంచుకుని కానీ వీధులు అలవాటు చేయొద్దు. వీధులు అలవాటు చేయడం వల్ల అనేక మంది ఈ విధంగా కుక్క కాటుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, రోగాలను బారిన పడుతున్నారు, జీవితంలో ఎందుకు పనికిరాకుండా పోతున్నారు. అభంశుభం తెలియకుండా వాళ్ళకి ఎటువంటి వాళ్ళ ప్రమేయం లేకుండానే ఒక చిన్న కుక్క కాటుకు గురయ్యి వాళ్ళ జీవితాలే అర్ధాంతరంగా ముగిసిపోతుంది. వాళ్ళు చాలా జీవితాన్ని కోల్పోతున్నారు, ఇంట్లో యజమానిని కోల్పోతున్నారు, చిన్న చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు ఇటీవలి కాలంలో కుక్క కాటుకు గురై చనిపోవటం జరుగుతున్నారు, భారీగా గాయాలవ్వటం మొదలు పెడుతున్నారు. ఒక్కోసారి ఎన్నో ఏళ్ళు కలలు కన్నటువంటి చిన్న చిన్న పిల్లలు పుట్టక సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లల్ని కూడా కుక్క కాటుకు గురి చనిపోయినటువంటి సందర్భాలు ఇటీవలి కాలంలో తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలు మనం చూసాం, వింటున్నాం వార్తలు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో అయితే చాలా సీరియస్గా ఉంది. ఈ ఎవరైతే కుక్కలపై ప్రేమ ఉందో మనుషులపై ఏది అంటూ ఇటు ప్రభుత్వానికి గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దాంతోపాటు ఎవరైతే కుక్కని ప్రేమగా పెంచుతూ ఈ జంతు ప్రేమికులు వీధుల్లో వాళ్ళకేదో ఒక చిన్న చిన్న అల్పారాలు ఇస్తూ కుక్కల్ని ప్రేమగా చూసుకుంటున్నారో వాళ్ళ మీద కూడా సీరియస్ అవడం జరిగింది. కాబట్టి మీకు అంతగా ప్రేమ ఉంటే తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకుని పెంచుకుని అంటూ ఈ సునక ప్రియులకు సర్వోన్నత న్యాయస్థానం చురకలు అంటించింది. ఈ కుక్క కాట్లకు, మరణాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరికలు కూడా జారీ. ఎందుకంటే ఈ భారీ స్థాయిలో, ఈ లక్షల కోట్ల స్థాయిలో కనుక పరిహారం కనుక ఇవ్వాలి అనేటువంటి రూల్ పెడితే అప్పుడు ప్రభుత్వం ఇవ్వలేక దీని గురించి కొంచెం సీరియస్గా తీసుకునేది, అలర్ట్ అయ్యేది అనేటువంటి క్రమంలో ఈ హెచ్చరికలు జారీ చేసినట్టయితే చాలా క్లియర్గా కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇక ఎందుకంటే చూడటానికి చాలా చిన్న సమస్యలాగానే ఉండొచ్చు, కానీ మనం చూస్తున్నాం ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు, అభంశుభం తెలియని పిల్లలు ఆడుకుంటూ కుక్కలు ఒక్కసారి వాళ్ళ మీద ఎందుకు పడితే అటాక్ అవుతాయో తెలియదు, ఎందుకు దాన్ని గరుస్తాయో తెలియదు. చాలామంది తెలుసుకోవాల్సిందంటే కుక్కలు ఎప్పుడైతే వెంట పడతాయో మన వాహనాన్ని కూడా చాలా స్పీడ్గా, అంతే స్పీడ్గా మనం తీసుకెళ్ళిపోతూ ఉంటాం, తోలుతూ ఉంటాం. కాబట్టి వాహనాల స్పీడ్ని పెంచొద్దు. కుక్కలు వెంట పడే కొద్దీ మనం ఎంతైతే స్పీడ్ వెళ్తూ ఉంటాం కుక్కలు అంతే ఫాస్ట్ మనం తరుముతూ ఉంటాయి. కాబట్టి చిన్న చిట్కా ఏంటంటే అలా కుక్కలు వెంటనే మనం వెంటపడ్డప్పుడు వాహనం స్పీడ్ పెంచకుండా మనం ఒక్కసారిగా ఆగి ఆ కుక్కల్ని భయపెడితే అవి పారిపోతాయి. మనం ఎప్పుడైతే ఆ స్పీడ్ పెంచామో మనం భయపడ్డామని చెప్పి కుక్కలు ఇంకా వెంటపడతాయి. కాబట్టి బండి వాహనాన్ని మాత్రం పెంచొద్దు, అక్కడే ఆపండి. ఆపిన తర్వాత కుక్కని దాదాపు కళ్ళలో కళ్ళు పెట్టి చూడొద్దు. ఆ కుక్కని ఎప్పుడైతే మనం కళ్ళలో కళ్ళు పెట్టి చూసామో ఇంకా తొందరగా అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయండి, కానీ అలాగే డైరెక్ట్గా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి భయపెట్టాలని ప్రయత్నం చేసినా కూడా కుక్క మనకు కరవటానికి అవకాశం ఉంది. కానీ కొంచెం చిన్న చిట్కాలు పాటిస్తూ కుక్క కాటుకు గురి కాకుండా ఉండాలనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మనం విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. ఈలోపు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.